గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో పాటు సైనిక పురస్కారాలు కూడా ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా 21వ పారా స్పెషల్ ఫోర్స్ కు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఆదిత్య శ్రీకుమార్ కు కేంద్రం శౌర్య చక్ర అవార్డు ప్రకటించింది. సాధారణంగా అయితే అత్యున్నత సైనిక పురస్కారం అనేది పరమవీర చక్ర. అయితే ఉగ్రవాద నిరోధక ప్రమాదాల సమయంలో ఇచ్చే పురస్కారాలలో అత్యుత్తమైనది అశోక చక్ర, ఆ తర్వాత కీర్తి చక్ర, అలాగే శౌర్య చక్ర. ఈ శౌర్య చక్ర అనేది సాహసం, త్యాగానికి ప్రతీకగా ఈ అవార్డు బహుమతి చేస్తారు. అయితే మయన్మార్ భూభాగంలో గత ఏడాది భారత్ ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇండో మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల స్థావరం లక్ష్యంగా కోవర్ట్ ఆపరేషన్ ను నిర్వహించింది. తాజాగా ఈ శౌర్య చక్ర పురస్కారం ప్రకటనతో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఒక హింట్ ఇచ్చింది. అయితే ఇలాంటి ఆపరేషన్ల గురించి సాధారణంగా ప్రభుత్వాలు వెల్లడించవు. అయితే మయన్మార్ లో మిలిటెంట్ల స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసేలా ప్లాన్ చేసినందుకు, ముందుకు నడిపించినందుకు ఆదిత్య శ్రీకుమార్ కు ఈ పురస్కారం దక్కింది. అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం చెప్పలేదు. 2025 జూలై 11 నుంచి జూలై 13వ తేదీ వరకు భారత్ మయన్మార్ బార్డర్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ కోవర్ట్ ఆపరేషన్ లో 9 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు సమాచారం. మయన్మార్ లోని సగైంగ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్లు క్షిపణి దాడుల్లో తమ సంస్థలకు చెందిన అగ్రనాయకుడు మరణించినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ప్రకటించింది. భారత్ ఆర్మీనే ఈ దాడి చేసిందని అప్పట్లో ఆ సంస్థ ఆరోపణలు చేసింది. అయితే తాము ఎలాంటి దాడులు పాల్పడలేదని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇక అస్సాం పోలీసులు కూడా ఎలాంటి దాడులు చేయలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్ తెలిపారు. అయితే ఇదిలా ఉంటే భారత్ మయన్మార్ మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల మేర బార్డర్ ఉంది. అయితే ఈ సాయుధ పోరాటం ద్వారా స్వతంత్ర అస్సాంను సాకారం చేయడానికి గత కొన్నేళ్లుగా ఉల్ఫా మిలిటెంట్ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ సరిహద్దు ప్రాంతం నుండి దేశ వ్యతిరేకత కార్యకలాపాలను చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కోవర్ట్ ఆపరేషన్ చేసి మిలిటెంట్ సంస్థ శిబిరాల ధ్వంసం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ దేశ వ్యతిరేకత సంస్థ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది.